దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. భక్తిలో అధికారం ఉంటుందా? ప్రేమతో ప్రకృతిని శాసించవచ్చా? అసాధ్యం అంటుంది కదా లోకం, కానీ సాధ్యమే అని నిరూపిస్తుంది గోదాదేవి. తిరుప్పావైలోని మొదటి 3 పాసురాలలో తన సంకల్పాన్ని, వ్రత నియమాలని, ఆరాధ్య దైవాన్ని ప్రకటించిన అండాల్ తల్లి ఈ 4వ పాసురంలో ఒక అద్భుతం చేస్తుంది. ఆమె తన వ్రతానికి అవసరమైన స్నానం కోసం సాక్షాత్ వర్షదేవుడైన పర్జన్యుణ్ణి ఆహ్వానించి ఆయనకు ఆజ్ఞల్ని జారీ చేస్తుంది, అంటే శాసిస్తుంది అన్నమాట. ఇలా చేయి అని చెప్పి. ఇది కేవలం వర్షాన్ని కోరడం కాదు, భగవంతుని స్వరూపాన్ని మేఘంలో ఆవిష్కరించి ఆ మేఘానికి కర్తవ్యాన్ని బోధించే ఒక అద్భుతమైన ఘట్టం. ఈరోజు మనం ఆ గోదాదేవి అధికారానికి, ఆమె కవిత్వంలోని అద్భుతానికి ప్రణమిల్లుదాం. 4వ పాసురాన్ని అనుసంధానం చేద్దామా? ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வனுரவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பத்மநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்பரி போல் நின்றதிரிந்து தாளாந்தேஷாங்கமுதைத்த செருமலை போல் வாழ உலகினில் பெய்ந்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిలిందే లోరెంబావాయ్. ఏ లోరెంబావాయ్ అంటే మీకు గుర్తుందా? ఇది మా గొప్ప వ్రతము అనే అర్థం కదా. సరే, ఇప్పుడు మనం ఇంకా పాసురాన్ వివరణలోకి వెళ్దామా? ప్రతి పదార్థం స్క్రీన్ పైన వస్తూ ఉంటుంది, కావలసిన వాళ్ళు తప్పకుండా గమనించండి. ఇప్పుడు ఈ పాసురంలోని ప్రతి ఆజ్ఞ వెనుక ఉన్న ప్రేమను, ప్రతి పోలిక వెనుక ఉన్న వేదాంతాన్ని విశ్లేషిద్దాం. వర్షదేవునికి గోదాదేవి జారీ చేసిన మొదటి ఆజ్ఞ ఏంటి అంటే, మొదటి పాదంలోనే గోదాదేవి పర్జన్యుణ్ణి ఎలా సంబోధించింది అంటే, ఆళిమళై కన్నా ఒండ్రు నీ కై కరవేల్. ఆళి అంటే సముద్రం లేకపోతే విశాలమైన అని అర్థం. మళై అంటే వర్షం. కన్నా అంటే కృష్ణుడు లేదా కన్నులు కలవాడు. ఓ సముద్రం అంతటి వర్షాన్ని కురిపించగల కన్నులు కలవాడా అని అర్థం. ఇక్కడ కన్నా అని పిలవడంలో ఒక రహస్యం ఉంది. ఆండాల్ తల్లికి వర్షదేవునిలో కూడా తన కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఆమె అంతటా నారాయణ తత్వాన్ని చూస్తుంది, అంతర్యామిగా ఉన్న నారాయణ్ణి చూస్తుంది. ఈ పాసురంలో భగవంతుని 4వ స్థానమైన అంతర్యామిత్వాన్ని చెప్పడం జరిగింది. అలాగే మొదటి 3 పాసురాల్లో కూడా భగవంతుని 3 స్థానాల గురించి చెప్పడం జరిగింది. పర, వ్యూహ, విభవ. ఇప్పుడు అంతర్యామి తత్వాన్ని చెప్పడం జరిగింది. వీటి వివరణని లాస్ట్కి డీప్గా మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు పాసురం యొక్క అర్థాన్ని చూస్తూ వెళ్దాం. ఒండ్రు నీకై కరవేల్, ఒక్క విషయంలో కూడా నీ చేతిని వెనక్కి తీసుకోకు, లోభత్వం చూపకు అని ఆజ్ఞాపించింది. ఇక్కడ ఉన్న తాత్విక రహస్యం ఏంటి అంటే, స్వామి దయచేసి వర్షించు అని ప్రార్థించడం లేదు. హే, వర్షాన్ని ఇవ్వడంలో పిస్నారితనం చేయకు అని అధికారం చెలాయిస్తోందన్నమాట. ఎందుకంటే ఆమె అడిగేది తన కోసం కాదు కదా, వాళ్ళ ఉలగినిల్ లోకం సుఖంగా ఉండడం కోసం, లోక కళ్యాణం కోసం అడిగేటప్పుడు భక్తుడికి భగవంతునిపై అధికారం ఉంటుంది. ఇదే భక్తిలోని అత్యున్నత స్థాయి అన్నమాట. అందుకే పర్జన్యుణ్ణి అలా శాసిస్తోంది, అలా అడుగుతుంది, అధికారంతో అడుగుతుంది ఆండాల్ తల్లి. 2, 3, 4 పాదాల్లో ఏం చెప్తున్నారు అంటే, గోదాదేవి కేవలం వర్షాన్ని కోరడం లేదు, ఆ వర్షం ఎలా ఏర్పడాలో, ఎలా కురవాలో ఒక శాస్త్రవేత్తలా వివరిస్తూ ప్రతి దశను భగవంతుని స్వరూపంతో ముడిపెడుతూ ఉంటుంది. ఇది ఈ పాసురంలో ఉన్న అద్భుతం. ఫస్ట్ నీటిని గ్రహించడం ఎలాగా అని చెప్పి వివరిస్తోంది. ఆళియుల్ పుక్కు ముగందు కొడు ఆర్తేరి, సముద్రంలో లోతుగా ప్రవేశించి, పుక్కు అంటే లోతుగా ప్రవేశించి, కడుపు నిండా నీటిని గ్రహించి, కొడు ఆర్తేరి ఆకాశానికి ఎగబాకు. ఓ మేఘమా,
పైపైన నీటిని కాదు, సముద్ర గర్భంలోని అమృత తుల్యమైన జలాన్ని గ్రహించు. లోతుగా సముద్ర గర్భం లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కడుపు నిండా నీటిని తీసుకో అని చెప్తుందన్నమాట. ఇక్కడున్న తాత్విక అర్థం ఏంటి అంటే, ఓ జీవుడా, పైపైన భక్తి కాదు, శాస్త్రాలనే సముద్రంలో లోతుగా మునిగి జ్ఞానమనే జలాన్ని పూర్తిగా గ్రహించు అని చెప్పి మనలాంటి ప్రజానీకానికి, జీవులందరికీ కూడా ఉపదేశాన్ని అందిస్తుంది ఆండాళ్ తల్లి. ఇప్పుడు రెండవది ఏమని చెప్తుంది అంటే, మేఘం రూపుదాల్చడం ఎలాగా అని చెప్పి చెప్తుందన్నమాట. ఊళి ముదల్వనురవంబోల్ మేయ్ కరుత్తు. ప్రళయకాలంలో లోకాలను తనలో దాచుకునే ఆ ఊళి ముదల్వన్ అంటే జగత్కారుడైన శ్రీమన్నారాయణి శరీరంలా నల్లగా మారిపో. ఇక్కడ ఈ పోలికని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, తెల్లని ఆవిరి నల్లని మేఘంగా మారటాన్ని నిర్గుణుడైన పరమాత్మ భక్తుల కోసం సగుణుడై శ్యామలావర్ణంతో అవతరించటంతో పోల్చింది. ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం? మొదటిని నీటిని గ్రహించడం ఎలాగా అని చెప్పింది, రెండవది మేఘం ఎలా రూపుదాల్చాలి అని చెప్పింది, ఇప్పుడు మూడవది మెరుపులు మెరవడం ఎలాగా అని చెప్పి చెప్తుందన్నమాట. పాళియందోలుడై పద్మనాభన్ కయ్యిల్ ఆళిపోల్ మిన్ని వళంబరిపోల్ నిండ్రదిలెందు అంటే విశాలమైన అందమైన భుజాలు కల పద్మనాభుని చేతిలో ఉన్న ఆళి అంటే సుదర్శన చక్రం వల్లే తళతళ మెరుపులు మెరిపించాలి. దీంట్లో ఉన్న అర్థం ఏంటి అంటే, సుదర్శన చక్రం మన అజ్ఞానాన్ని ఛేదిస్తుంది, మెరుపు కూడా చీకటిని చీలుస్తుంది. నీ మెరుపులు మా అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానకాంతిలా ఉండాలి అని చెప్పి చెప్తుందన్నమాట. మెరుపులు మెరిసాయి, తర్వాత ఏమవుతుంది? ఉరుములు ఉరవడం ఎలాగో నేర్పిస్తుంది. 5వ పాదంలో చెప్తున్నారు, వలంబరిపోల్ నిండ్రదిరిందు అంటే ఆయన చేతిలోని వలంపురి అంటే దక్షిణావర్త శంఖమైన పాంచజన్యం వలె గంభీరంగా గర్జించు. మీకు గుర్తున్నాయా? పంచాయుధాలు అంటే శ్రీ మహావిష్ణువు ధరించే 5 ముఖ్యమైన ఆయుధాల గురించి ఇక్కడ మనం చెప్తూ వస్తున్నారనమాట. పాంచజన్యం అనే శంఖం, సుదర్శన చక్రం, కౌమోదికం అనే గద, నందకం అనే ఖడ్గం, శాంగధన్వ అని చెప్తారు కదా, శాంగం అనే విల్లు, వీటి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సుదర్శన చక్రంలాగా తళతళ మెరువు అని చెప్తున్నారు. ఇక్కడేమో పాంచజన్యం వలె ఉరుము అని చెప్తున్నారన్నమాట. గంభీరంగా గర్జించు అని చెప్తున్నారు. దీంట్లో ఉన్న తాత్విక అర్థం ఏంటి అంటే, పాంచజన్యం యొక్క నాదం ఓంకారానికి ప్రతీక. అది భక్తులకు అభయాన్ని ఇస్తుంది, శత్రువులకు భయాన్ని కలిగిస్తుంది. ఆండాళ్ తల్లి చెప్తుంది, నీ ఉరుము శబ్దం ఎలా ఉండాలి అంటే, భయపడకండి నేనున్నాను అని చెప్పే భగవంతుని అభయనాదంలా ఉండాలి అని చెప్పి వివరిస్తున్నారు. ఇప్పుడు 5వది వర్షం కురవడం ఎలా కురవాలో చెప్తున్నారు. గుర్తున్నాయా? మొదటిది నీటిని ఎలా గ్రహించాలి, రెండవది మేఘం ఎలా రూపుదాల్చాలి, మూడవది మెరుపు ఎలా మెరవాలి, నాలుగవది ఉరుములు ఉరవడం ఎలా, ఇప్పుడు 5వది వర్షం కురవడం ఎలాగో కూడా స్టెప్ బై స్టెప్ గోదమ్మ తల్లి నేర్పించేస్తుంది. ఒక శాస్త్రవేత్తలాగా అన్ని చెప్పేస్తుంది అన్నమాట. తాళాందే శాంగముదయిత్త శరమళైపోల్ అంటే ఆలస్యం చేయకుండా ఆయన శాంగం అనే ధనస్సు నుంచి వెలువడే శరమళై అంటే బాణాల వర్షం వలె ఎడతెరిపి లేకుండా వర్షించు అని కోరుతుంది ఆండాళ్ తాయారు. ఎలాగ కురిపించాలని చెప్తుంది అంటే, కరదూషణాదులు ఒక్కసారిగా 14,000 మంది రాక్షసులతో శ్రీరాముని దగ్గరికి వచ్చినప్పుడు తన బాణవర్షంతో అందరినీ మట్టి కరిపించిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఆ బాణాల వేగం మనం ఊహించలేము. అంత వేగంగా ఎడతెరిపి లేకుండా వర్షం కావాలి అని ఇక్కడ అర్థం అన్నమాట. శ్రీరాముని బాణాలు ఎలా అయితే రాక్షసుల్ని సంహరించి భక్తులని రక్షించాయో, అదేవిధంగా నీ వర్షపు ధారలు మా తాపత్రయాలను పాపాలను కడిగి వేసే రక్షక శరాల్లా కురవాలి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు 6వ లైన్ వరకు చూసుకున్నాం కదా. 7, 8 పాదాల్లో ఇలా ఎందుకు వర్షించాలి? గోదాదేవి తన మనసులోని మాటలను ఈ వ్రతం యొక్క ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది.
వాళ ఉలగనిల్ పెయిందిడాయ్, ఈ లోకం సుఖంగా జీవించడం కోసం వర్షించు. నాంగళం మార్గళి నీరాడ మగిలిందే లోరింబావాయ్. మేం కూడా ఈ మార్గశిర మాసంలో అంటే ఈ వర్షంలో స్నానం చేసి ఆనందంగా ఈ వ్రతాన్ని చేసుకుంటాము. ఇక్కడ ఉన్న పరమార్థం ఏంటి అంటే గోదాదేవి కోరికలో ఎంతటి నిస్వార్థం ఉందో చూడండి. నా వ్రతం కోసం వర్షించు అనడం లేదు, ముందు లోకం సుఖించాలి అని కోరుకుని ఆ తర్వాత మేం కూడా ఆనందంగా వ్రతం చేసుకుంటాం అంటుందన్నమాట. అంతే కదండి, నిస్వార్థంగా ఉండాలి మనం కూడా, ప్రతిదీ స్వార్థపూర్వకంగా చేయకూడదన్నమాట. అందుకే భక్తులు ఎప్పుడు, నిజమైన భక్తులు ఎల్లప్పుడూ ఎలా ఉంటారు, సర్వే జన సుఖినో భవంతు అనే కోరుకుంటారు. అంతేకాదు, నీ వర్షం మాకు కేవలం నీరు కాదు, అది నారాయణుని స్వరూపం. ఆ వర్షంలో తడవడం అంటే సాక్షాత్తు స్వామివారి కరుణలో తడవడమే అని ఆనందంగా ప్రకటిస్తుంది. కాబట్టి ఈ పాశ్రం ఒక అద్భుతమైన పాఠం. భక్తి అంటే కేవలం కోరికలు కోరడం కాదు, భక్తి అంటే ప్రకృతిలోని ప్రతి అణువులో పరమాత్మను చూడగలడం, భక్తి అంటే ప్రేమతో శాసించడం, భక్తి అంటే స్వార్థాన్ని వీడి లోక కళ్యాణాన్ని ఆకాంక్షించడం. ఆండాళ్ తల్లి ఈ పాసురంలో వర్షదేవుడికి ఆజ్ఞలు వేస్తూ మనకు భక్తి మార్గాన్ని నిర్దేశించింది. మేఘాన్ని చూపిన ప్రతిసారి మనకు శ్రీమన్నారాయణుని రూపం గుర్తుకు రావాలి. మెరుపులో సుదర్శనాన్ని, ఉరుములో పాంచజన్యాన్ని, వర్షపు ధారలో శాంగశరాలను చూడగల దివ్య దృష్టిని మనకు ప్రసాదించింది. ఆ తల్లి చూపిన మార్గంలో పయనిస్తూ ప్రకృతిని ప్రేమగా చూద్దాం, పరమాత్మను నిరంతరం స్మరిద్దాం. ఇంతటితో ఈ పాశ్రం యొక్క అర్థం, విశేషార్థము కంప్లీట్ అయింది. ఇంకా లోతుగా దాగి ఉన్న స్థానాల గురించి చెప్పాను కదండి, ఆ స్థానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వినదలుచుకున్న వాళ్ళు వినండి, లేకపోతే ఇంతటితో పాసురము అర్థం అయిపోయినట్లే. మొదటిగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ అని అంటారు. పరమాత్మ వేంచేసి ఉన్న స్థానాలు 5 కదండి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అత్యావతారం. దాంట్లో ఫస్ట్ పాసురంలో తత్వం గురించి వివరించింది. మనకి 108 దివ్య దేశాలలో 106 మాత్రమే ఈ భూమి మీద చూడగలం. మిగిలిన 2 పరమపదం, పాల్కడలి. మొదటి పాసురంలో నారాయణనే నమక్కే, ఈ నారాయణుడు అంటే పరమాత్మ వేంచేసి ఉన్న 5 స్థానాలలోని మొదటి స్థానమైన పరనారాయణ్ గురించి వివరించారు. భగవంతుని 2వ స్థానం వ్యూహనారాయణుడు అంటే పాల్కడలిలో ఉండే నారాయణుడు. పాల్కడలుల్ పై ఎత్తిండ్ర పరమనడిపాడి అని చెప్పి 2వ పాసురంలో పాడుతారు కదండి. ఇక్కడ మనం నారాయణ తత్వాన్ని తెలుసుకోవడం, అది మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవడం అన్నది అవసరం. సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో మనం తెలుసుకోలేం. మానవుని కర్మ తొలగించాలంటే దేహం కావాలి, దేహానికి నేల కావాలి. దీన్నే, ఈ భూమినే భోగస్థానం అంటాం. అనుభవించే వస్తువులు, ఇంద్రియాలు కావాలి. వీటన్నింటినీ సృష్టించే వానినే నారాయణుడు అంటాం. తయారు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న స్థానాన్నే వ్యూహం అంటారు. నారాయణుడు, అందుకే 2వ పాసురంలో నారాయణుని వ్యూహనారాయణుడితో పోల్చారు. నారాయణుడు వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనే 4 పేర్లతో సృష్టి, స్థితి, లయ కార్యాలను చేస్తూ ఉంటాడు. దీనినే పాల్కడలి అని కూడా అంటాం. ఈ మూలస్థానం ఎందే వాసుదేవ రూపంలో సర్వాన్ని తన అధీనంలో ఉంచుకుంటాడు. ఆయన సంరక్షణ రూపంలో శివునిలో ఉండి ప్రళయం చేస్తాడు. అనిరుద్ధ రూపంలో బ్రహ్మలో ఉండి సృష్టి కార్యం నిర్వహిస్తాడు. ప్రద్యుమ్న రూపంలో ఇంద్రునిలో ఉండి సృష్టిని రక్షిస్తాడు. ఆదిశేషుని పై ఉండి ఎల్లప్పుడూ ఎక్కడ రక్షణ కావాల్సి వస్తుందో అక్కడికి అవతారాలను పంపిస్తూ ఉంటాడు. ఈ అన్ని అవతారాలకు మూలస్థానం పాల్కడియే అని మనం తెలుసుకోవాలి. తన గుణగణాలను లోకానికి చాటుతూ తన విభవములను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు 4వ పాసురంలో మనం భగవంతుని 4వ స్థానమైన భగవంతుని అంతర్యామి తత్వాన్ని చూస్తూ ఉన్నాం కదా.
మనిషిని మనిషిలా తీర్చిదిద్దుతూ జన్మ సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ధనుర్మాస వ్రతం. మనలో వాంఛ ఉంటే చాలు ప్రకృతి దేవతలు అందరూ సహకరిస్తారని చెప్తుంది. భగవంతుణ్ణి అంటే నారాయణ తత్వాన్ని తల్లి మనకి ఇక్కడ వివరించి చెప్పింది. ఉదాహరణకి వేదవ్యాసుని కుమారుడు శ్రీశుకుడు అంతటా దైవాన్ని దర్శించుకునేవాడట. కొడుకు మీద వ్యామోహంతో తండ్రి అయిన వ్యాస భగవానుడు పుత్ర అని ఒక్కొక్కసారి కేకలు వేసి పిలిచేవాడట. కుమారుడు ఆ పిలుపుకు స్పందించడం లేదు, కానీ చుట్టుపక్కల ఉన్న చెట్లు పుట్టలు ఓయ్ అని స్పందించేవట. అంటే శ్రీశుకునిలో నిండి ఉన్న నారాయణ తత్వమే వాటిల్లో కూడా ఉండడం చేత అవి స్పందించాయి. అదే ఇక్కడ చెప్తున్న 4వ స్థానం అంతర్యామి తత్వం అన్నమాట. కనుక ప్రతి దానిలో ఉండి నిలబెట్టే ఆ తత్వాన్ని మనం చూడగలగాలి. కంటికి మనకు కనపడదు కనుక ఆ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఆండాల్ తల్లి మనలోని మంచితనాన్ని ఉద్దింపజేయడానికి ఈ వ్రతం చేసింది. అందరినీ సామూహికంగా కలిసి చేయమంటుంది. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. అనుభవ యోగ్యమై మనం ముముక్షువులవుతాం. ఆ తత్వాన్ని అంతటా చూడగలుగుతాం. ఆ బ్రహ్మతత్వం మన వంటి రూపాలనే ధరించి మన ఆరాధనలను స్వీకరిస్తుంది. ఒక్కొక్క ప్రయోజనంతో ఒక్కొక్క దేవతలను ఆరాధిస్తారు చాలామంది. కానీ సకల ప్రయోజనాలు పొందాలి అంటే నారాయణ తత్వం తప్పించి మరేదీ లేదు అని స్పష్టం చేస్తుంది. సకల ఫలప్రదాత శ్రీ మహావిష్ణువే. ఈయన్ని ప్రసన్నం చేసుకోగలిగితే సర్వదేవతా గణ సహకారం మనకి ఎల్లవేళలా లభిస్తుంది. సోమవారం శివుడు, గురువారమేమో సాయిబాబా, శనివారమేమో గోవింద అని ఇలా కాదండి. ఎప్పుడు ఒకళ్ళనే నమ్ముకొని ఒకళ్ళనే పూజించాలి. ఆ ఒక్కళ్ళే ఆ నారాయణ తత్వం అయి ఉండాలి అని చెప్తారనమాట. విష్ణు భక్తుల జోలికి యమ భటులు వెళ్ళరు, భయపడతారు. నారాయణ స్మరణ చేసిన అజామిళుని ఏమీ చేయలేక వదిలి వెళ్ళిపోయాయి కదా. అదే భాగవతంలో మనకి అజామిళోపాఖ్యానం వస్తుంది కదా. ఆయన చివరి క్షణంలో కొడుకు మీద ప్రేమతో కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకొని కొడుకు మీద ప్రీతితో నారాయణ రక్షించు అని చెప్తాడు కదా. అదనమాట. శ్రీకృష్ణుడు కూడా గీతలో ఏ దేవతను కొలిచినా ఆ దేవత ద్వారా ఇచ్చే ఫలితాన్ని నేనే అని అంటాడు. అదే అందుకే ఎవరినో ఒకళ్ళని కొలవడం మానేసి ఆ ఒక్కళ్ళని కొలిచే వాళ్ళనే ఆ నారాయణిగా భావించి నారాయణ్ణే నమ్ముకుందాం. ఈ పాసురం ఫలశ్రుతి ఏంటి అంటే కరువు కాటకాల్లో మంచి వర్షాల కొరకు భక్తులు 11 సార్లు సామూహిక పారాయణం చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఈ వివరణ మీకు ఎలా అనిపించిందండి? తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు 5వ పాసురం మాయనై మన్నుతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్ చేయడం చేయట్లేదండి. అవి చేస్తే యూట్యూబ్ ఇంకొక 10 మందికి చూపించడానికి పుష్ చేస్తుంది. అందుకే చెప్తున్నాను. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడిగళే శరణం.